అరెస్ట్ చేయడానికి కొద్ది గంటల ముందే అంతా మోపు చేసుకున్నారు. ఎందుకు అంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే నన్ను అక్కడే డాక్టర్ చూపెట్టాలి. ఇక్కడికి తీసుకొచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. యాజ్ పర్ ది కోడ్ ఎవరిని అరెస్ట్ చేసినా హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ డాక్టర్ని జైలుకి తీసుకొస్తారా? ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి. అంతేగాని పోలీస్ స్టేషన్కి వచ్చి టెస్టులు చేసి పోరా అని చెప్పి డాక్టర్ని ఎప్పుడూ అనరు. నా విషయంలోనే వీళ్ళంతా ఈ సునీల్ కుమార్, ఈ కార్టెల్ అంతా, విజయపాల్ వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర. ముందే అంటే బహుశా కుదిరితే, అంటే నాకు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కుదిరి ఉండకపోవచ్చు, మరి కుదిరితే ఈ విజయవాడ దగ్గరలో ఏదైనా ఓం నమః శివాయ చేసి ఏదో డాక్టర్ గారితో కొన ప్రాణాలతో ఉండగా తీసుకొచ్చారు. డాక్టర్లు విష ప్రయత్నం చేశారు, అయినా బతకలేదని చెప్పించాలనుకున్నారో ఏమో, ఇది ఊహ మాత్రమే. బట్ డాక్టర్ల కోసం ముందే కౌరు పెడతాం, కలెక్టర్ లెటర్ రాయటం, రిఫరెన్స్ డాష్ ఎవరు రిఫర్ చేశాడు, కలెక్టర్ అన్నోడు ఎప్పుడూ కూడా ఐఓ ఏదైనా అయితే రిక్వెస్ట్ ఇవ్వాలి డాక్టర్ల కోసం టెస్టులు చేయడానికి తీసుకొస్తున్నామని. కలెక్టరు నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పలానా పేషెంట్ వస్తున్నాడు, డాక్టర్ని రెడీగా ఉంచోవచ్చు అని చెప్పి కలెక్టర్ లెటర్ రాయటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా మరి విచారణలో తేలాలి. మరి ఇంకా వివేక్ యాదవ్ అన్న ఆ గొప్ప కలెక్టర్ని పిలిచారా లేదా, నీకు ఎవరు చెప్పారా రెఫరెన్స్ అని చెప్పి అడగాలి. ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా విచారణ అడగాలి. మరి అన్నీ అడగాలి. కొంత టైం పడుతుంది పరిశోధనకి. ఏదైనా కాస్త ఆలస్యమైనా దొరికేస్తారు. అరెస్టులు పక్కన పెట్టి కొంతమందికి ఇంకా ఈ కేసులో నోటీసులు కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో A181 ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, సస్పెన్షన్ లేవు. మీ ప్రశ్న నేను రోజు అడుగుతున్నా. ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా. ఏంటి? ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కాదు, సస్పెన్షన్ అనేది మినిమం. మరి సస్పెన్షన్ చేయట్లా, మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా. ఎవడో ఒకడు చూడకపోతాడా, ఎవడో ఒకటి న్యాయం చేయకపోతాడా అని. మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో. మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా, సిసోడియా గారిని, హరీష్ గుప్తా గారిని. మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత, ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్డ్ అని వచ్చిన తర్వాత తగినంత ఇన్ఫర్మేషను, ఇప్పుడు సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదివరకు ఒక కేసులో వీళ్ళే ఫైల్ చేశారు. సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను, సిఐడికి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు, స్టేట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు. దాని హెడ్ ఎవడు? సునీల్ కుమార్. అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవడు తీసుకోవాలి? అతనే తీసుకోవాలి. ఐఓ అయితే విజయపాల్, లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతను అనుకుంటే అతను. ఇతనేమో మాట్లాడతలేదని పేపర్లో చూసా. అంత గతం అంతా మర్చిపోయాడంట, వయసు అయిపోయిందంట సడన్గా. మరి ఇతనేమో అసలు పిలవను కూడా పిలవలా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఇతను వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు అతను. మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి, చతకులు ఉన్నాయని భయపడుతున్నారో ఏంటో నాకు తెలియదు. బట్ మీరు అడిగినట్టు అతన్ని ఇప్పుడు దాకా పిలవన్నమాట నిజం. ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా. చూద్దాం, మరి అవసరమైతే ప్రశ్నించవలసిన వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించగలమో చూద్దాం. ఓకే, ఇంక వదిలేస్తారా? రాజద్రోహం కేసు గురించి అసలు మీకు నమ్మకం ఏంటి? అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా న్యాయం జరుగుతుందా జరగదా? అది ఒకసారి మరి వివరిస్తే. న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. లేట్గా అయినా సరే విచారణ మొదలైంది. ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా, ముందు ఒక డిఎస్పీ, తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి, ఇప్పుడు ఎస్పీ స్థాయి, ఆయనకు మంచి ఆఫీసర్గా
చాలా చక్కటి పేరు ఉంది. ఈ వరుసగా ఈ 2 అరెస్టులు సరే మరి ప్రభావితం అంటే తప్పించిపోయింది, ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు. మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా. లేకపోయినా ఇవాళ కాబట్టి రేపైనా ఆవిడే దొరుకుతుంది. కానీ ఆ 1, 2ని ఇంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. కానీ కరెక్ట్ ప్రశ్న అది. మీరు కూడా మీ మీడియాలో అడగండి గట్టిగా, ఎందుకు పిలవలేదు? ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా, పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి. ఎందుకంటే మరి కనిపించని 4వ సింహమే అంటారు కదా, ఆ 4వ సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా కేసు తేలిపోతుంది. థ్యాంక్ యూ.